2026లో ఇప్పటివరకు ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానికి లాభదాయకంగా నిరూపించుకోగా, ముఖేష్ అంబానీకి నష్టాలమయంగా నిలిచింది. బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం ఈ ఏడాది గౌతమ్ అదానీ రోజుకు సగటున 1897 కోట్ల రూపాయలు సంపాదించారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ రోజుకు సగటున 1352 కోట్ల రూపాయలు నష్టపోయారు. భారీ రోజువారీ ఆదాయంతో గౌతమ్ అదానీ మరోసారి ముఖేష్ అంబానీని అధిగమించి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఆయన ప్రస్తుతం బ్లూంబెర్గ్ ప్రపంచ ధనవంతుల సూచీలో 19వ స్థానంలో ఉండగా, ముఖేష్ అంబానీ ఒక స్థానం దిగజారి 20వ స్థానానికి పడిపోయారు. జూన్ 2026 నాటి ఇటీవలి నివేదిక ప్రకారం అదానీ పోర్ట్ఫోలియో ఈబీఐటీడీఏ 94,834 కోట్ల రూపాయలతో సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకుంది. అదానీ గ్రూప్ మౌలిక సదుపాయాలు, హరిత ఇంధన రంగాలపై దృష్టి సారిస్తుంది. ఈ రంగాల్లో దాని వార్షిక పెట్టుబడి 1.53 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఏ భారతీయ కంపెనీలోనైనా అత్యధికం. ఫలితంగా దాని షేర్లపై పెట్టుబడిదారుల విశ్వాసం బలంగా ఉంది. దాని మార్కెట్ క్యాప్ వేగంగా పెరుగుతోంది. ముఖేష్ అంబానీ ఆదాయంలో గణనీయమైన భాగం రిలయన్స్ ఇండస్ట్రీస్ నుండే వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని నిర్వహిస్తోంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంబానీ గ్రూపు వ్యాపారాలను దెబ్బతీశాయి. ఫలితంగా నిఫ్టీలో కీలక పాత్ర పోషిస్తున్న పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ నుండి విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను ఉపసంహరించుకుని ఇతర స్టాక్ మార్కెట్ల వైపు మళ్లుతున్నారు. ఇది దాని షేర్ల విలువలో తీవ్రమైన పతనానికి దారితీస్తోంది.